హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే సండే నా రోజు ఇట్లా ప్రారంభమైంది. సండే లేట్గా లేసేటప్పటికి అంతా లేట్ అయిపోయింది, పని అంతా లేట్ అయిపోయింది. నైట్ పడుకునేటప్పుడు మినపగుళ్ళు నానబెట్టాను గారెలు చేద్దామని. అంతా లేట్ అయిపోయింది. గారెల్లోకి అయితే పచ్చిమిర్చి అల్లం వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడేమో సాల్ట్, బేకింగ్ సోడా, కొంచెం ఇంగువ, కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా లేట్గా లేగడం వల్ల పని అంతా లేట్ అయిపోయింది. రోజు అయితే 5 గంటలకల్లా లెగుస్తాను నేను. సండే కదా అని రోజు పరిగెత్తడమే కదా అని, సండే అందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా అని ఇట్లా గారెలకి వేసాను. అలాగే మొన్న పాలకూర తీసుకొచ్చారు. ఈ గారెల్లోకి పాలకూర వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని పాలకూర, ఉల్లిపాయలను కూడా కట్ చేసి గారెల పిండిలోకి వేసాను. ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి, పిండిలోకి కలిసేలాగా. ఇట్లా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టాను. ఆయిల్ వేడెక్కేలోపు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీ కొబ్బరి చట్నీ చేశాను. పల్లీ కొబ్బరి చట్నీ అయితే గారెల్లోకి చాలా బాగుంటుంది. తాలింపు కూడా అయిపోయింది. మా వారైతే ఆయిల్ మరిగిపోతుందని తనే వచ్చి గారెలు కూడా వేసేస్తున్నారు. సండే అయితే బాగా హెల్ప్ చేస్తారు ఇట్లాగా. మొత్తం గారెలన్నీ తనే వేసారు. తను గారెలు వేసేలోపు నేను స్నానం చేసి పూజ చేసాను. పూజ అయిపోయేటప్పటికి గారెలు చేయడం కూడా అయిపోయింది. ఇలా మొత్తం గారెలన్నీ వేసారు. ఇట్లా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా గారెలన్నీ అయిపోయినాయి. పల్లీ చట్నీ కారపొడితో తింటే గారెలు చాలా బాగుంటాయి. అందుకనే సండే చేస్తాను. కొంచెం ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కదా. ఆ మిగిలిపోయిన మినపగుళ్ళు ఉంటే వాటితోటి నేను ఇట్లా వడియాలు పట్టాను. మినప వడియాలు. మాకు బాల్కనీలో 12 గంటలకు కొంచెం లైట్గా ఎండ వస్తుంది. ఆ టైంలో కవర్లోకి ఇట్లా వడియాలన్నీ వేసాను. మాకు ఇక్కడ పావురాలు బాగా వాళ్తాయి, దానివల్ల డస్ట్ పడుతూ ఉంటుంది. అందుకని పైన ఒకటి చున్నీ లాంటిది కప్పేస్తాను. ఇట్లా వడియాలు వేసి, ఇట్లా వడియాలు అయిపోయిన తర్వాత డీమార్ట్కి వెళ్ళాము సరుకులు తెచ్చుకోవడానికి. డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని ఇంటికి వచ్చాము. మధ్యాహ్నం అయిపోయింది. ఇదిగో సరుకులన్నీ తీసుకొచ్చాను. వీటిని అన్నిటిని ఇంకా సర్దుకోవాలి. సోమవారం మార్నింగ్ వడియాలు అయితే ఎండిపోయినాయి, మినప వడియాలు. పైన ఇట్లా చున్నీ కప్పేసాను డస్ట్ పడకుండా. సండే అయితే నేను మధ్యాహ్నానికి ఇట్లా ముల్లంగి చట్నీ చేశాను, ఆలుగడ్డ ఫ్రై చేశాను. ఎందుకంటే అప్పుడే గారెలు తిన్నాం కదా అని ఇంకా చికెన్ ఏం చేయలేదు. ఇట్లా చట్నీ చేశాను, ముల్లంగి చట్నీ. అంతకుముందు వీడియో చేశాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే